హెల్త్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ముందుగా టీ న్యూస్ బృందం కుత్బుల్లాపూర్లోని ఎన్ఎల్బీ నగర్ బస్తీ దవాఖానాను సందర్శించింది. ఏ రోగిని కదిలించినా బాధలే. విషజ్వరాలతో రోగులు బాధపడుతున్నా అక్కడ చికిత్స అందించే డాక్టర్లు లేరు. కనీసం డిస్పెన్సరీల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. పోనీ అక్కడున్న మందులను పరిశీలిస్తే కాలం చెల్లినవిగా టీ న్యూస్ గుర్తించింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ అవుట్ బ్రేక్ అయినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించే బస్తీ దవాఖానాలు ఉండగా అటు టెరిషరీ కేర్ అయినటువంటి గాంధీ, ఉస్మానియా, ఇతర పెద్ద ఆసుపత్రులకు ప్రజలు ఎందుకు పరుగులు పెడతా ఉన్నారు? ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ మందులున్నాయా? రోగ నిర్ధారణ కిట్స్ ఉన్నాయా? దాంతోపాటుగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారా? ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయా లేవా? మందుల కొరత ఎలా ఉంది? ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎన్ఎల్బీ నగర్లో ఉన్నాం. ఏదైతే ఈ ఎన్ఎల్బీ నగర్లోని బస్తీ దవాఖానా వద్ద ఉన్నాం. ఒకసారి మనం బస్తీ దవాఖానా లోపలికి వెళ్ళి కూడా ఇక్కడ పరిశీలన చేద్దాం. డాక్టర్స్ ఉన్నారా లేరా, దాంతోపాటుగా ఫార్మసీకి సంబంధించినటువంటి మెడిసిన్స్కి విషయానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసే పని చేద్దాం. ఒకసారి మనం బస్తీ దవాఖానాలకు వెళ్ళొచ్చు. కొంతమంది ట్రీట్మెంట్కి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మన విజువల్స్ ప్రజెంట్ ఉదయం 10 కావస్తుంది. సాధారణంగా బస్తీ దవాఖానాలను 9 గంటలకు తెరుస్తారు అటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి. కానీ డాక్టర్స్ ఇంకా రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఫార్మసీలో కూడా పరిశీలిద్దాం. ఫార్మసీకి సంబంధించి కూడా పరిశీలన చేయొచ్చు. ఫార్మసీకి సంబంధించి కూడా మందులు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అరకొర మందులే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సంబంధించి కూడా మెడిసిన్స్ రానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా మెడిసిన్స్కి సంబంధించి కూడా కేవలం మనకి ఇక్కడ కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనము పరిశీలన కూడా చేయొచ్చు. మెడిసిన్స్కి సంబంధించి కూడా సాధారణంగా బస్తీ దవాఖానాలకు 70 నుంచి 80 రకాల మందులు సప్లై అవుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ కేవలం 10 నుంచి 15 రకాల మెడిసిన్స్ మాత్రమే వస్తున్నట్టు, దాదాపుగా 50 నుంచి 55 రకాల వరకు మెడిసిన్స్ రానటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ కొన్ని మందులు కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ మెడిసిన్స్కి సంబంధించి కూడా చూస్తే మాత్రం ప్రజెంట్ మన చేతిలో ఉన్నటువంటి మెడిసిన్స్ ఐబోప్రోఫెన్ సస్పెన్షన్, దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఎక్స్పైర్ డేట్ కూడా మనకు కనపడుతూ ఉంది. ఎక్స్పైర్కి సంబంధించినటువంటి ఎక్స్పైర్ డేట్ ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎక్స్పైర్ అయ్యేటటువంటి మెడిసిన్స్ని, తొందరలో ఎక్స్పైర్ అయ్యేటటువంటి మెడిసిన్స్ని కూడా అటు మార్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం చూడొచ్చు ఈ మెడిసిన్స్కి సంబంధించి కూడా చూస్తే మాత్రం 8/2024 చివరి తేదీకి సంబంధించి, అంటే 8వ నెల 2024కు సంబంధించినటువంటి చివరి నెలకు ఏదైతే ఆగస్టుకు సంబంధించినటువంటి మెడిసిన్గా చెప్పాలి. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ నెల సెప్టెంబర్ నెలలో ఉన్నాం. సెప్టెంబర్ నెలలో కూడా మనం దాదాపుగా ఈరోజు 24, ఇప్పటికి కూడా ఈ మెడిసిన్ని వాడలేదన్న, ఈ మెడిసిన్ని మార్చలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి కావచ్చు, ఈ సెంటర్లో పనిచేసినటువంటి వైద్యుల చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం మరికొన్ని మెడిసిన్స్ కూడా పరిశీలన చేద్దాం. వీటి డేట్స్కి సంబంధించి కూడా మనకి, ఎందుకంటే ఇప్పుడు మనం పరిశీలన చేస్తుంటే ఒక మెడిసిన్ కనిపించింది ఎక్స్పైర్కి సంబంధించి, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఏదైతే ఐబుప్రోఫెన్కి సస్పెన్షన్కి సంబంధించి. మిగతా మెడిసిన్స్ కూడా చూద్దాము, వాటి ఎప్పటి వరకు ఉన్నాయి వీటికి సంబంధించి కూడా పరిశీలన చేద్దాం. ఇది కూడా దాదాపుగా ఐబుప్రోఫెన్ అన్నీ కూడా గత నెలతోనే ఎక్స్పైర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మరికొన్ని మెడిసిన్స్ కూడా మనం పరిశీలిద్దాము. ఇవి ఏ రోజుకి చివరి రోజు ఉన్నాయనే సంబంధించి కూడా మరికొన్ని మెడిసిన్స్ కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మెడిసిన్స్ కూడా ఇది జూన్కు సంబంధించినటువంటి ఎక్స్పైర్, ఈ మెడిసిన్ కూడా జూన్కు సంబంధించినటువంటి ఎక్స్పైర్ ఉంది. కాంపౌండ్ బెనజోనిక్ యాసిడ్ ఆయింట్మెంట్, దీనికి సంబంధించి కూడా ఎక్స్పైర్ డేట్ మనం ఒకసారి చూడొచ్చు. ఎక్స్పైర్ డేట్కి సంబంధించినటువంటి మెడిసిన్ చూడొచ్చు. ఏదైతే జూన్ నెలకు సంబంధించి జూన్ 2024 ఎక్స్పైర్ అయినటువంటి డేటు. చాలా మెడిసిన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫార్మసీ ర్యాక్కి సంబంధించి చాలా మెడిసిన్స్ కూడా మనకు ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్సే
మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీల్లో సుస్థి అవుతే ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క బస్తీ దవాఖానాలను ప్రారంభించి వారికి మందులను ఇక్కడే అందించే ప్రయత్నము, మెరుగైన వైద్య సేవలను కూడా ఇక్కడే అందించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఈ బస్తీ దవాఖానాలను నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలా అనేక మెడిసిన్స్ కూడా మనకు ఎక్స్పైరీ డేట్ సంబంధించిన మరికొన్ని మెడిసిన్స్ కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చూడొచ్చు, 6వ నెల 2024 దీనికి సంబంధించిన మెడిసిన్ ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్స్కి సంబంధించి ఇవి అయిపోయి కూడా జూన్ నెలలో అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈ ఇంజెక్షన్స్ ఇంకా కూడా ఇక్కడే నిల్వ ఉంచారు, మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇవి మార్చాల్సిన అవసరం ఉంటే ఇవన్నీ తీసి ప్యాక్ చేస్తారు, ప్రభుత్వం పంపించేటువంటి వాహనాల్లో ఇవన్నీ రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇప్పటికిప్పుడే మనం పరిశీలిస్తే మాత్రం దాదాపుగా 4 రకాల మెడిసిన్స్ ఎక్స్పైర్ డేట్ అయినటువంటి మెడిసిన్స్ మనకు కనిపించాయి. మరికొన్ని మెడిసిన్స్ కూడా పరిశీలన చేద్దాం. మరికొన్ని మెడిసిన్స్ కూడా పరిశీలన చేస్తే వాటి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా మెడిసిన్ సప్లై అనేది నిలిచిపోయింది. పాత మెడిసిన్స్ని కూడా రీప్లేస్ చేయనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మాత్రం చాలా స్పష్టంగా ఈ విషయంలో బయటపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వ బస్తీ దవాఖానాలకు జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి బస్తీ దవాఖానాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ రకంగా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించి కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ న్యూస్ నిర్వహించినటువంటి గ్రౌండ్ లెవెల్లో బస్తీ దవాఖానాలు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి పరిశీలనలో విస్తుపోయేటటువంటి విషయాలు మాత్రం బయటపడుతూ ఉన్నాయి. వీటిని వెంటనే ప్రభుత్వం రెక్టిఫై చేసి ప్రజలకు బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మ మీ పేరు? సంపూర్ణ. ఏందమ్మా ప్రాబ్లం? ఎప్పుడన్నా వస్తే జ్వరం గోళీలు, మొన్న బాగా జలుబేసింది, దగ్గు అయితే ప్రైవేట్ గోళీలు నాకు పోర ఎక్కువ ఉంటాయి, అందుకే ఇక్కడనే వస్తా. గోళీలు వస్తలేవు, ఏం వస్తలేవు, అక్కడ నుంచే వస్తలేవు అని అంటుండే. ఎప్పుడు అడిగినా బీపీ చెక్ చేయడం అయితే ఇదివరకు ఇప్పుడు 7-8 నెలల నుంచి బీపీ చెక్ చేస్తలే. బీపీ ఉన్నోళ్ళు ఎట్లా, అది కూడా చూడాలి కదండి. అన్నిటికీ ప్రాబ్లం ఉంది. ఏమన్నా అంటే బస్తీ దవాఖాన ఉంది, ఉన్నదానికే ఉంది. ఇంతకుముందు ఎలా ఉండదమ్మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? అప్పుడు పర్వాలేదు, గోళీలు ఎప్పుడు వచ్చిన బీపీ గోళీలు అయితే ఎప్పుడు మా అన్నకు ఫుల్ బీపీ ఉంటుంది, గోళీలు లేవు. మంది పేషెంట్స్ ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మెడిసిన్స్ हिंदी में మెడిసిన్స్ इधर कभी कभी आते हैं, वो अच्छा से मतलब कभी कभी देते हैं, और कभी वो रहता तो देते हैं, कभी नहीं रहता तो नहीं देते हैं. हाँ टैबलेट. అమ్మ నువ్వు ఇంకా మీరు చెప్పండి అమ్మ. సార్ వచ్చిన బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లు కానీ అది కానీ సరిగ్గా ఇవ్వట్లేదు సార్. బీపీ చెక్ చేసే మిషన్ కూడా ఇక్కడ లేదు. పొద్దున 9 గంటలకు వచ్చి 11-12 గంటల దాకా కూర్చుని ఒక రోజు వచ్చిన 1-2 గంటలు ఉండి వెళ్ళిపోతున్నాడు డాక్టర్. మాకే బీపీ ట్యాబ్లెట్ లేవని చెప్పేసి నెల మంత్ గురించి ఒకసారి వస్తే 3 సార్లు చెకప్ కానీ అక్కడికి పంపించిండు. అక్కడ రోడ్డు బండ మీద పంపించిండు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ పంపిస్తే వాళ్ళు కూడా సరిగా చూడలేదు. చూసినా ఇక్కడికి వచ్చిన ట్యాబ్లెట్లు లేవు, ఇప్పుడు ఇంతట్లో రావు, ఒక 2-3 నెలల తర్వాత వస్తాయని చెప్తారు. మా బస్సు దవాఖానలో ఏమి ఇస్తామని చెప్పినా కూడా ఏది కరెక్ట్ సందర్భం లేదు. వచ్చిన 1-1.5 గంట కానీ ఎక్కువ ఉండట్లేదు. డాక్టర్ కూడా ఏ ట్యాబ్లెట్ కూడా సరిగా ఇవ్వట్లేదు సార్ ఇక్కడ. అది మా అభిప్రాయం. టాబ్లెట్స్ ఉంటలేవు అని కూడా చెప్తాను. నా పేరు శారద. నేను ఈ బస్తీ దవాఖానలో 2-3 రోజుల నుంచి వస్తున్నాను. ఇంకా పరికరాలు కూడా బ్లడ్ టెస్ట్కి సంబంధించి, షుగర్కి సంబంధించి పరికరాలు లేవని చెప్పడం, వారు తీసుకురాలేదని, ఇంకా మెడిసిన్ కూడా బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉంటలేవని, చిన్నపిల్లలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా, ఇంకా టానిక్స్ కానీ, దగ్గు టానిక్, జలుబు టానిక్ కానీ అవేమి అందుబాటులో లేవని, మెడిసిన్ రాలేదని ఇలా చెప్తున్నారండి. ఇంకా మేడం కూడా ఏం చూపించుకోవడానికి వచ్చారు ఇక్కడికి? మేము బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాము. మనం మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా నీ పేరు? మా పేరు అశ్విత అండి. మందులు ఉంటున్నాయి అమ్మ ఇక్కడ? ఇక్కడ సరిగా ఏమి ఇవ్వట్లేదు, బీపీ మిషన్ కూడా లేదు, బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తలేదండి. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు, ఎన్ఎల్బి బస్తీ ఏదైతే ఎన్ఎల్బి నగర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానకు సంబంధించి కూడా మెడిసిన్స్ వస్తలేవని కూడా చెప్తా ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితం కూడా చూసాము, కొంత ఎక్స్పైర్ మెడిసిన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది. 70 రకాలకు పైగా బస్తీ దవాఖానాలకు మందులు సప్లైంగ్ ఉంటే దాదాపుగా అందులో 55 రకాల మెడిసిన్స్ వస్తలేవని కూడా తెలుస్తుంది. మనం మరికొన్ని బస్తీ దవాఖానాలకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక సనత్ నగర్లోని నల్లగుట్ట బస్తీ దవాఖానాలో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ సరైన వైద్యం అందటం లేదని బస్తీవాసులు చెబుతున్నారు. బేసిక్ పరీక్షలు నిర్వహించే బీపీ యంత్రాలు, డయాబెటిక్ కు సంబంధించిన మిషన్లు కూడా లేవని తెలుస్తోంది. సనత్ నగర్ నల్లగుల్ల బస్తీ దవాఖానా దుస్థితి గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సనత్ నగర్ నియోజకవర్గంలోని నల్లగుట్ట బస్టాండ్ ఏదైతే బస్తీ దవాఖానా ఉందో బస్తీ దవాఖానా వద్ద ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ఈ బస్తీ దవాఖానాలో కూడా పలువురు ఇక్కడ చెకప్స్ చేయించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా మనము పలు బస్తీ దవాఖానాలను పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మందుల కొరత కావచ్చు, దాంతోపాటుగా కొన్ని బస్తీ దవాఖానాలు అయితే బీపీ మిషన్స్ కూడా లేవు, బ్లడ్ టెస్టులు కూడా జరుగుతలేవని కూడా చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్క మందులు అనేవి తీసుకుంటున్నారు కొంతమంది, కొన్ని వస్తలేవని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మనం చూస్తూ ఉన్నాము అక్కడ పేషెంట్స్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరు? పద్మ. అమ్మ, మందులు వస్తున్నాయా అన్ని? స్టాక్ ఇప్పుడు వస్తలే, ఇప్పుడు అయితే ప్రస్తుతం తక్కువ ఉన్నాయి మందులన్నీ. ఏమేమి మందులు వస్తున్నాయి? బీపీ షుగర్ దాని గురించి టెస్టింగ్ చేస్తారు, లేవు అవి కూడా లేవు, మిషన్ లేవు. అమ్మ, జ్వరాలు కూడా పెరిగినాయి కదా, కొంత మందులు జ్వరానికి సంబంధించినటువంటి మందులు కూడా లేవు అంటున్నారు. అది మీరు బస్తీలో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి అందులో నిజం ఎంత ఉంది, వాస్తవం? అమ్మ చెప్తా. బస్తీలో నేనున్న పెద్ద మనిషిని, అప్పుడప్పుడు వచ్చి అరుచుకొని పోతా, వీళ్ళు కూడా వస్తారు. కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉంటలేవు. కాల్షియం గోళీలు ఉంటలేవు. షుగరు ఉన్న వాళ్ళకు టెస్ట్ది ఆ మిషన్ షుగర్ టెస్ట్ది కూడా లేదు. అప్పుడు జర మంచిగా ఉంటాయి, ఇప్పుడు ఏందో ఏమో 2-3 నెలల నుంచి అయితే సరిగా వస్తలేవు. ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది అంతే. అమ్మ, జ్వరాలు వస్తూ ఉన్నాయి కదా, జ్వరాలు బాగా పెరిగినాయి కదా, అవి ఉన్నప్పుడు ఎట్లా చూసిండ్రు? మందులు ఏమైనా ఇచ్చిండ్రు అన్నిటికీ? అప్పుడు ఇచ్చిర్రు, ఇప్పుడు లేవు. అప్పుడు కరోనా టైంలో మంచిగా ఇచ్చిర్రు మందులు, ఇప్పుడు ఏం లేవు సరిగా. ఇప్పుడు ఏం మందులు అవి లేవు. అమ్మ, ఇప్పుడు బస్తీలో ఎక్కువ సుస్థి వస్తూ ఉంది, చాలా మంది కూడా జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు జ్వరాలతో వచ్చే వాళ్ళకి మందులు ఇస్తున్నారంట? ఇస్తున్నారు, ఉన్న కాడికి ఇస్తున్నారు. ఎంతవరకు ఉన్నాయి, కొన్ని లేవు అని అంటుర్రు, బయట తెచ్చుకోర్రి అని అంటుర్రు. అమ్మ, మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు మాధవి. మందులు వస్తున్నాయి అమ్మ? అన్ని షార్టేజ్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అంటున్నారు. లేనివి బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారమ్మా? చేస్తలేరు? చేసలేరండి. ఒక 2-3 మంత్స్ నుంచి బ్లడ్ టెస్ట్లు ఆగిపోయినాయి. ఎందుకని అడిగారా? ఏమని చెప్పినారు డాక్టర్? లేదండి, మిషన్స్ పనిచేస్తలేవు అని చెప్పారు. మందుల కొరత అనేది ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా రక్త పరీక్షలు కూడా బస్తీ దవాఖానాలో నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బస్తీ దవాఖానాకు వచ్చేటువంటి రోగులు మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తూ ఉన్నాము, బస్తీ దవాఖానాకి సంబంధించి కూడా మనం నల్లగుట్టలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాకు వచ్చినటువంటి రోగులు మందుల కొరతతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రక్త పరీక్షలు చేస్తలేరని కూడా చెప్పడం జరిగింది. మనం మరొక బస్తీ దవాఖానాకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇంద్రానగర్ బస్తీ దవాఖానా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత 2-3 నెలలుగా ఇక్కడ మందులు ఇస్తలేరని బస్తీ వాసులు చెబుతున్నారు. గతంలో ఎంతో నాణ్యమైన వైద్య సేవలు అందించిన బస్తీ దవాఖానాలకు రావాలంటే జనం ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షలు కూడా నిర్వహించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇంద్రానగర్ బస్తీ దవాఖానా అవస్థల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. మనం ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంద్రానగర్ బస్తీ దవాఖానాలో ఉన్నాం. ఈ బస్తీ దవాఖానాకు సంబంధించి కూడా రోజు ఈ బస్తీకి సంబంధించినటువంటి ప్రజలు నిత్యం వైద్య సేవలను ఇక్కడ వినియోగించుకుంటూ ఉంటారు. కానీ గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బస్తీ దవాఖానాలో రక్త పరీక్షలు నిలిపివేయడం జరిగింది. దాంతోపాటుగా మందులు కూడా లేనటువంటి పరిస్థితి, కూడా మందులు తీసుకోకుండానే ప్రజలు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒకసారి మనము విజువల్స్లో కూడా ఈ ఏదైతే మందులకు సంబంధించినటువంటి ర్యాక్ చూస్తే మాత్రం మందులు ఎంత తక్కువగా ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 150 మందుల వరకు కూడా బస్తీ దవాఖానాలకు సప్లై అవుతుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 70 రకాల మందులు మాత్రమే పంపిణీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ 70 రకాల మందులలో కేవలం 10-15 మాత్రమే వస్తున్నట్టు, దాదాపుగా 50 నుంచి 55 రకాల మందులు రావట్లేదని కూడా బాహాటంగానే మనకు అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, మనము వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీకు ఇక్కడ రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారా, మందులు ఇస్తున్నారా లేదా, ఏంది?
మందులు జర వెనక ముందు అవుతున్నాయి. ఎన్ని నెలల నుంచి అమ్మా? 3 నెలలు 2 నెలలు అవుతుంది. అమ్మ ఇక్కడ రక్త పరీక్షలు కూడా చేస్తలేరు. మీరు ఎంత దూరం వెళ్ళేవారు రక్త పరీక్షలకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? పిల్లలకు జ్వరాలు వస్తే ఎక్కడికి? అక్కడ ఉంది ఇంకో దవాఖాన, అది దగ్గరే ఉంటుంది మాకు. అక్కడికి వెళ్తారు. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. చెప్పమ్మా, ఇక్కడ మందులు దొరుకుతలేవు అంటున్నారు, రక్త పరీక్షలు కూడా చేస్తలేరు అంటున్నారు. ఎలా ఉంది, ఏంది అసలు ఇక్కడ? ఇస్తలేరండి ఇప్పుడు సరిగ్గా. అప్పుడు బాగా చేసేటోళ్ళు ఇప్పుడు 2-3 నెలల నుంచి కొంచెం మందులు కూడా సరిగ్గా ఇస్తలేరు, పరీక్షలు కూడా చేస్తలేరు సరిగ్గా. అమ్మ ఇది పిల్లలకి జ్వరాలు వచ్చే కాలము, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆసుపత్రులు పాలవుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ లేకుంటే ఇక ప్రైవేట్కి వెళ్తాము. ఆడ నైట్ ఒక్కోసారి 10-11 అయినా కానీ పోయి చూపించుకుంటున్నాం అక్కడ ప్రైవేట్లలో. అట్లా దవాఖాన ఉన్నప్పుడు, గవర్నమెంట్ దవాఖాన ఉన్నప్పుడు వస్తారు. వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. మందులు దొరకాలే కదా మంచిగా, దాని గురించి చెప్తున్నాం. ఇది మందులు దొరుకుతలేవు, రక్త పరీక్షలు కూడా చేయకపోవడంతో తాము ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. వైద్యులు కూడా వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇక్కడ ట్రీట్మెంట్ డాక్టర్ ఎట్లా ఇస్తున్నారమ్మా? ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారండి, మందులు లేవు కదా ఇక్కడ ఏమి ఆయన డాక్టర్ గారు బాగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అక్కడ బలగంపేట అక్కడికి మందులకి వెళ్ళాము, అక్కడ తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ లేవు కదా, మరి ఇందిరానగర్లో లేవు కదా బిళ్ళలు ఏమీ. అప్పుడు బలానికి ఇచ్చేవారు, ఏమైనా బీబీ గోళీలు ఇచ్చేవారు, జారన్ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు, డోమేటా ఏయో బిళ్ళలు అవన్నీ ఎన్ని బిళ్ళలు ఇచ్చేవారు. ఏమొచ్చినాయి ఇప్పుడు టైఫాయిడ్ ఏవో వస్తున్నాయి. ఇప్పుడు టైఫాయిడ్ జ్వరాల కోసం మలేరియా జ్వరాలు అయ్యే వస్తున్నాయి. ఇప్పుడు ఏ బిళ్ళలు అప్పుడు ఇన్ని ఇచ్చేవారు, చేతికి ఇన్ని బిళ్ళలు ఇచ్చేవారు మాకు. ఇంకప్పుడు డాక్టర్ గారు మంచిగా మీరు చెప్పండి. వచ్చినా వాళ్ళకి వస్తే మాకు ఇస్తారండి, రావట్లేదు కదా వాళ్ళకి కూడా ట్యాబ్లెట్లు లేవమ్మా అని ఉన్నాయి ఇస్తున్నారండి, మందులు ఉండాలి కదా, ఉన్నాయి ఇస్తున్నారు అంతే. ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా టీ న్యూస్ పలు బస్తీ దవాఖానాలకు వెళ్ళడం జరిగింది. కొన్నిటికి తాళాలు వేస్తున్నాయి, కొన్నిటి వద్ద వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నా మందులు బయటికి రాస్తూ ఉన్నారు. మందులు దొరకని పరిస్థితి మనకు బస్తీ దవాఖానాలో కనిపిస్తూ ఉంది. మరికొన్ని చోట్ల ఏదైతే సిబ్బందికి వేతనాలు లేకపోవడంతో సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉద్యోగాలకు రావడం లేదని కూడా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల నర్సింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉంటారో వారు కూడా రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా బస్తీ దవాఖానాలన్నీ కూడా కుదేలైపోయినాయి. బస్తీ దవాఖానకి సంబంధించి బస్తీలో సుస్థి కాదు, బస్తీ దవాఖానకే సుస్థి వచ్చిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. విషజ్వరాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి సరైన సౌకర్యాలను కల్పించాలి. క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి బస్తీ దవాఖానా వైద్యులకు కావచ్చు, సిబ్బందికి వెంటనే జీతాలు విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రభుత్వం యొక్క వైఫల్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.